కట్ చేసుకోవాలి. చుట్టూ ప్లాస్టర్ అంటించుకోవాలండి. ఇలాంటి స్పాంజీతో అద్దుకోవాలి కలర్ని. గోడకి కానీ లేదంటే డోర్కి రెండు పక్కల కానీ ఇలా స్టిక్ చేసేసి పెయింట్ చేసుకున్నామంటే మంచి వినాయకుడి బొమ్మ వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుందండి చేయడం. అలాగే ఇక్కడ నేను కలశం తీసుకున్నాను. కలశాన్ని కూడా సేమ్ అలాగే అంటించుకొని పెయింట్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా ఉందో. పూజా రూమ్లో కానీ హాల్లో కానీ డోర్ సైడ్స్ కానీ మన డోర్ మీద కానీ ఇలా పెయింట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇలా పెళ్లి కార్డ్కి ఇలాంటి బొమ్మలు వస్తుంటాయి కదండి వినాయకుడివి. వాటికి ఇలా హుక్ తగిలించేసేసి కీ చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 3, ఒక పెళ్లి కార్డ్ని తీసుకున్నానండి నేను ఇక్కడ. అందులో ఉన్నవన్నింటినీ తీసేసి ఇక్కడ వినాయకుడి బొమ్మను తీసుకున్నాను నేను. ఇలా కట్ చేసేసుకోవాలి. డిజైన్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న దాన్ని ఇలా సీడీ పైన అంటించుకొని మనం డెకరేట్ చేసుకోవాలండి. ఇలా డెకరేట్ చేసుకున్న దాన్ని గోడకి కానీ లేదంటే డోర్కి కానీ 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ వేసేసి మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. డోర్ పైన కానీ మన డోర్ సైడ్స్ ఇలా పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మన బీరువాకి ఇలా లోపల లాకర్ ఉంటుంది కదండి. లాకర్కి ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, పెళ్లి కార్డులు తీసుకున్నానండి ఇక్కడ నేను. దానిపైన ఇలా హార్ట్ షేప్ తీసుకొని అన్నింటినీ కట్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ వైట్ తీసుకున్నాను. అలాగే ఉలన్కి ఇలా హార్ట్స్ని ఒకటి పైన ఒకటి కింద పెట్టి ఉలన్ మధ్యలో పెట్టి ఇలా అంటించుకున్నాను. ఒక కలర్ రెడ్, ఇంకో కలర్ వైట్ అలా తీసుకున్నాను. మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని పెళ్లి కార్డులు తీసుకోవచ్చు. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఒక పెళ్లి కార్డు తీసుకుంటే మనకు సరిపోతుంది. ఎక్కువ కూడా ఏం పట్టవు. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. వీటన్నింటినీ ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. మనం పైన కింద ఒక్కొక్కటి అంటించుకున్నాం కదా. వాటిని ఇలా ఓపెన్ చేసుకుంటే రౌండ్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. వీటన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా. వాటిని ఇలా లేస్ ఉంటుంది కదండి. లేస్కి ఇలా అంటించుకున్నాను. ఇలా డోర్కి కానీ పూజా రూమ్కి కానీ మనం హ్యాంగ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 6, ఇలా ఒక దేవుడిది బిల్ల తీసుకున్నానండి. పెళ్లి కార్డులకు వస్తుంది కదా. ఇలా ఒక వైర్ తీసుకున్నాను. మనం గాజులు కానీ వైర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా వంచుకొని ఒక పేపర్కి అంటించుకున్నాను. దానిపైన గ్లూ అప్లై చేసేసి వినాయకుడి బొమ్మని అంటించుకోవాలి.